జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. మనము కార్తీక పురాణంలో 6వ అధ్యాయము తెలుసుకుందాము. ఈ యొక్క 6వ అధ్యాయంలో కార్తీక దీపదాన మహిమ, కార్తీక దీపదానము విధానము వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. వశిష్ఠ మహర్షి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసమునందు శివకేశవులకి పంచామృత అభిషేకము చేసి శివకేశవులని పూజించిన వాడికి అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలితం దక్కుతుందయా. అదేవిధంగా కార్తీక మాసములో దేవాలయమునందు దీపారాధన చేసిన వాడు కైలాసాన్ని పొందుతాడయా అని చెప్తున్నాడు. ఈ మాసములో దీపదానము చేయువారు వారి చేతులతో స్వయముగా దూదిని తీసి ఒత్తులుగా చేయవలను. చేసిన వారు వరి పిండితో గాని గోధుమ పిండితో గాని చేసినటువంటి ప్రమిదల్లో ఆ ఒత్తులను వేసి ఆవు నేతిని వేసి వెలిగించి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునకు సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదా మమ అని చెప్పి దానమియ్యవలను. ఈ మాసమునందు కార్తీక మాసమంతయు ప్రతి దినము దీపదానము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేసి అందులో బంగారు ఒత్తిని వేసి నిండుగా ఆవు నెయ్యిని వేసి అది బ్రాహ్మణునకు పై శ్లోకమును చెప్పుచు దానం ఇయ్యవలను. మీరు భక్తులందరూ కూడా కార్తీక మాసంలో ఒక్కరోజు దీపదానము ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా దీపదానము ఇచ్చి చివరి రోజున ఈ విధంగా చేయాలని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. కార్తీక మాసమంతయు ప్రతి దినము దీపదానము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు ఒత్తిని వేసి నిండుగా ఆవు నెయ్యిని వేసి అది బ్రాహ్మణునకు పై శ్లోకమును చెప్పుచు దానమియ్యవలను. ఈ విధంగా దీపదానము చేసిన వారికి సకల సంపదలు సమకూరి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పై విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. పెద్ద ఎత్తున సమారాధన చేయలేని వారు తమ శక్తికి తగ్గినట్లుగా కనీసము 10 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో కూడినటువంటి తాంబూలమును ఇవ్వవలను. విద్యాభివృద్ధి, ఆయుష్యాభివృద్ధి, సిరి సంపదలు కోరేవారు స్త్రీలు గాని పురుషులు గాని పై దీపదాన విధిని ఆచరించుట మంచిది అని చెప్పి విషయమై జనక మహారాజుకి ఒక కథను చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు జనక మహారాజు గారితో స్వర్గమును పొందినటువంటి ఒక వితంతువు కథ. పూర్వము ద్రావిడ దేశంలోని ఒక గ్రామములో ఒక స్త్రీ ఉండెను. పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే భర్త చనిపోయాడు. ఆమె సంతానం గాని బంధువులు గాని లేనందున దాసీ పని చేస్తూ కాలం గడుపుతోంది. ఇతరుల ఇంట్లో దాసిగా ఉంటున్న ఆమెకు వారి వారి సంతోషం కొద్దీ ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని రెట్టింపు ధరకు అమ్మి ఆ పైసలని వడ్డీకి ఇచ్చుకుంటూ అవి వడ్డీకి తిప్పుచూ ఈ విధంగా ఆమె జీవనము సాగించింది. బిచ్చగాడికి గుప్పెడు అన్నం కూడా పెట్టనటువంటి ఆమె దైవార్చన అసలు చేసేది కాదు. వ్రతాలు తీర్థయాత్రలు చేసే వాళ్ళని హేళన చేస్తూ ఉండేటటువంటిది. ఇది ఇలాగా ఉండగా ఒకరోజు శ్రీరంగమునకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామమునకు వచ్చి అక్కడ ఒక సత్రంలో బస చేశాను. అతడు గ్రామములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్న వాడై ఆ పిసినారి వితంతువుతో, అమ్మా, మన శరీరములు నీటి బుడగల వంటివి, ఇవి అశాశ్వతము. మృత్యువు మనల్ని ఏ క్షణాన్నైనా గాని తీసుకొని పోవుటకు పొంచి ఉంటుంది. ప్రాణము పోయిన తర్వాత మన శరీరము కుళ్ళి నశించును. అట్టి శరీరము నిత్యమని శాశ్వతమని నీవు భ్రాంతి పడుచున్నావు. అగ్నిని చూసినటువంటి మిడత దానిని చూసి తన వల్లనే అనేటటువంటి భ్రాంతితో దానిలో పడి అది చనిపోతుంది. అదేవిధంగా మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. తను తినక ఇతరులకు పెట్టక దాచి ఉంచినటువంటి సొమ్ము నశించిపోవును. కనుక దాన ధర్మాలాచరించి పుణ్యమును సంపాదించుకొనుము. నిత్యము ఆ భగవంతుణ్ణి స్మరించి మోక్షమును పొందుము అని చెప్పగా, రానున్న కార్తీక మాసమంతయు ఉదయాన్నే లేచి నదీ స్నానము చేసి భగవంతుణ్ణి పూజించి దీపదానము చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో రానున్న జన్మల్లో పుణ్యవతివై జన్మించెదవు అని హితముని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలను విన్నటువంటి ఆ వితంతువు మనసు మారి ఆ రోజు నుండి దాన ధర్మాలని ఆచరించినటువంటి ఆ యొక్క వితంతువు
కార్తీక వ్రతాన్ని ఆచరించి జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని పొందింది. ఇది 6వ అధ్యాయము. కాబట్టి ఆ వితంతువు పిసినారి అయినటువంటి ఆ యొక్క వితంతువు ఆ బ్రాహ్మణుని మాటలు విని దాన ధర్మాలు చేసి దీపదానము చేసి బ్రాహ్మణులను పూజించి కార్తీక వ్రతాన్ని ఆచరించి ఆ మోక్షాన్ని పొందింది. కాబట్టి ఈ యొక్క కార్తీక పురాణం వినేటటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్తీక వ్రతాన్ని ఆచరించి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.